హలో గైస్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేటప్పటికి దసరా వ్లాగ్ అనమాట. ముందు రోజే 7కి స్టార్ట్ చేసి 1 o'clock దాకా స్టిచ్చింగ్ చేసి మా పిల్లలకి ఇంకా పడుకొని మార్నింగ్ 6కి లేచి మా దసరా పండగ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ రంగోలీ అయితే స్టార్ట్ చేశాను అనమాట. క్లైమేట్ వర్షం పడలే ఉనింది కాబట్టి ఎక్కువ శ్రమ లేకుండా చాలా సింపుల్గా అయ్యేటట్టుగా చూసుకున్నాను. సో నా రంగోలీ ప్రాసెస్ అయిపోయే లోపల మా పిల్లల స్నానాలు అవన్నీ కూడా అయిపోతూ ఉన్నాయి అన్నమాట. మా అత్తమ్మ నేను వచ్చేటప్పటికి వాళ్ళని ఆల్మోస్ట్ అంత రెడీ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళని రెడీ చేసాము అంటే మాకు సగం పని అయిపోయినట్టు. వాళ్ళు రెడీ అయ్యి కామ్గా కూర్చున్నారు అంటే. సో రెడీ చేయగానే వెంటనే కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాను. మళ్ళీ అలా చూడలేం కాబట్టి రెడీ చేసిన వెంటనే అయితే చూడగలం. అది అయిపోయిన తర్వాత నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసి చక్కగా దేవుడి దగ్గర వర్క్ అంతా స్టార్ట్ చేశాను అనమాట. సింపుల్గా డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. శారీని క్యారీ చేయడం కుదరదు, వర్క్ అంతా చూసుకుంటూ అండ్ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ. సో సింపుల్గా డ్రెస్ వేసేసుకొని అండ్ చిన్న బ్లాక్ బీడ్స్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా ఆయుధ పూజ కాబట్టి అన్నిటికీ బొట్టు పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాను. సో ముందు రోజైతే ఏమీ క్లీన్ చేసుకోలేదు, ఫుల్ స్టిచ్చింగ్లో బిజీగా ఉన్నాను. సో మార్నింగ్ లేచి అన్నీ క్లీన్ చేసుకొని పూజ అవ్వడం వల్ల మా పూజ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అందరి పూజ కంప్లీట్ అయిపోయింది. మాది అయ్యేటప్పటికైతే 12 అలా అయిపోయింది అనమాట. సో పర్లేదు అన్నట్టుగా, మాకు పిల్లలు కదా వాళ్ళని చూసుకుంటూ అండ్ అట్ ఏ టైం వర్క్ని మేనేజ్ చేసుకోవాలంటే కొంచెం కష్టము. సో ఇట్స్ ఓకే. సో అన్నిటికీ బొట్లు అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ మా అత్తమ్మ చేసే పనిలో మా అత్తమ్మ బిజీగా ఉంది, నా పనిలో నేను బిజీగా ఉన్నాను. ఎవ్వరు అయితే ఖాళీగా లేరు. ఫెస్టివల్స్ అంటే చిన్నప్పుడే బాగుండేది. ఆ ఎగ్జైట్మెంట్ పెద్ద అయిన తర్వాత అయితే అస్సలు రాదు. పిల్లలుగా ఉన్నప్పుడు కొత్త బట్టల కోసం అండ్ తెచ్చినవి నచ్చకుండా ఎన్ని మారం చేస్తామో ఆ రోజులైతే తిరిగి రావు. పెద్ద అయిన తర్వాత లేడీస్కి ఇంత పనా, ఇంకా జెంట్స్కి వచ్చేసరికి ఇంత ఖర్చా అనే అంత పెద్దవాళ్ళం అయిపోతాం. చిన్నపిల్లలు కానీ ఆ డేస్ అన్నీ చాలా బాగుండేది. అండ్ పూజకు కావాల్సినవన్నీ అయితే తీసుకొచ్చే లోపల మా అత్తమ్మ చేయాల్సిన పని అంతా కొంచెంగా మాకు హెల్ప్ చేస్తూ ఉంది. సో అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇంకా అవన్నీ కట్టడం అయితే స్టార్ట్ చేయాలి. అన్నీ చేస్తున్నాను కానీ వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు. సో యాజ్ యూజువల్ అది ఇది నేనే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాను అనమాట, అందరూ వర్క్స్లో బిజీ అవ్వడం వల్ల. ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చేసారు. వెహికల్స్ కూడా ముందు రోజు వాష్ చేయించలేదు, అన్నీ మార్నింగే చేసామన్నమాట. ఇంట్లో వర్క్ కావచ్చు, బయట వర్క్ కావచ్చు. సో అందుకని వర్క్ చాలా ఉన్నింది మార్నింగ్ లేచిన తర్వాత, అండ్ టైం కూడా చాలా ఎక్కువైపోయింది అనమాట. పిల్లల అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంత కష్టపడి కుట్టిన దానికి చాలా బాగున్నాయి అని నాకైతే అనిపించింది. వాళ్ళకైతే చాలా బాగా సెట్ అయిందనమాట.
సో ఇంకా ఆల్మోస్ట్ మా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అవుతూ ఉందన్నమాట. మా పిల్లలు కూడా మార్నింగ్ నుంచి మాతో పాటు బ్రేక్ఫాస్ట్ లేకుండా ఉన్నారు. ఆల్మోస్ట్ ఇంట్లో పూజ అయ్యేటప్పటికే 11 అయిపోయింది. సో ఇంకా బయటికి వెళ్ళి వెహికల్స్ అన్నీ పూజ చేసేసరికి ఇంకా 1 అవర్ ప్రాసెస్ ఉంది. ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా మా వెహికల్స్కి అయితే పూజ చేయడానికి వెళ్ళిపోయాము. మేముండే రోడ్డు చాలా చిన్నది. సో పక్కన రోడ్లో అన్నీ పెట్టుకొని ఇంకా పూజ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసాము. చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసుకుంటున్నాను. అసలు యూట్యూబ్ కోసం వీడియో తీస్తున్నాను అనే సంగతే మర్చిపోయామన్నమాట. అండ్ అది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చూస్తూ ఉండండి. ఈరోజు మేము ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము అండ్ ఒక కొత్త వస్తువు కొన్నామన్నమాట. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసి మేమైతే రెడీ అయిపోయి బయటకైతే స్టార్ట్ అయిపోయాము. సో బయటికి వెళ్ళి లంచ్ ఏమైనా తీసుకొద్దాము అన్నట్టుగా స్టార్ట్ అయ్యాము. 12 అయిపోయింది కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. నేను ఏ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేయలేదన్నమాట. ముందు ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ అయితే తీసుకొని వద్దాము అన్నట్టుగా స్టార్ట్ అయిపోయాము. నైట్కి డిన్నర్ ఏదైనా ప్రిపేర్ చేసుకుందాము. ఆల్మోస్ట్ టైం చాలా ఎక్కువైపోయింది కదా, ఇంకా ప్రిపేర్ చేసేసరికి చాలా లేట్ అవుతుంది అన్నట్టుగా సో స్టార్ట్ అయిపోయాము. వచ్చేటప్పుడు నేను డ్రైవ్ చేస్తాను, కొంచెం దూరము నేను డ్రైవ్ చేస్తాను. తొందరగా నేర్చుకునేదా రోజు 3 డేస్లో కార్ నేర్చుకునేదా? ఏ ఊరికి వెళ్తున్నాం? గుడికి కాదు, మేమైతే ఇప్పుడు మటన్ బిర్యానీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. రిటర్న్ వచ్చేటప్పుడు నేనైతే కార్ తోలుదాం అనుకుంటున్నాను. 3 డేస్లో నేర్చుకున్న కార్ అయితే మా హస్బెండ్ నేర్పించారు నాకు. కార్ నేర్చుకున్న తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. మర్చిపోయారంట, సో నేనే గుర్తు చేస్తాను. 3 డేస్లో కార్ నేర్చుకున్న తర్వాత ఒకసారి నా ఫ్రెండ్ని ఎక్కించుకొని కార్లో అయితే రైడ్కి వెళ్ళాము. హైవేలో వెళ్ళి నేను నా ఫ్రెండ్తో చెప్పాను, నేను 3 డేస్లో కార్ నేర్చుకున్నాను అని. నేనే కార్ తోలుతూ ఉంటే ఆ అమ్మాయి అనింది, హైవేలో ఏముంది, ఎవరైనా తోలొచ్చు అని. సో అది చాలా సీరియస్గా మా హస్బెండ్ తీసుకొని, నెల్లూరులో మోస్ట్ ట్రాఫిక్ నాకు తెలిసి నెల్లూరులో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది, టౌన్ హాస్పేట్ అంటారు. నేను చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత గుర్తొచ్చిందా రాజా నీకు? టౌన్ హాస్పేట్లో అంత ట్రాఫిక్ ఏరియాలో
ఖచ్చితంగా తోలిపియాలి అని పట్టుదలతో తీసుకెళ్ళాడు అనమాట. అదే రోడ్లో, అది చాలా చిన్న రోడ్డు, ఒక వెహికల్ వెళ్తే ఇంకా పక్క వెహికల్కి వెళ్ళడానికి గ్యాప్ కూడా ఉండదు, ఆ రోడ్లో తోలిపించారనమాట అంత సీరియస్గా తీసుకొని. ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటంటే ఎవరైతే మాట్లాడారో తనకి స్కూటీ తోలడం కూడా సరిగా రాదనమాట. ఎవరైనా ఏదైనా నేర్చుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేసేది పోయి అలా డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటే నిజంగా లైఫ్లో అస్సలు పైకి రాలేము. అయితే ఇప్పుడు మనము నిక్తా వాళ్ళ ఇంటికి వెళ్తాం. నిక్తా వాళ్ళ ఇంటికి తప్పకుండా సర్ప్రైజ్గా పోదాం, ఓకేనా? చూద్దాం అసలు నిక్తా ఇంట్లో ఉందో, సర్ప్రైజ్ అవుతుందో లేకపోతే షాక్ అవుతుందో. నువ్వు కూడా మంచిదని కాదు, సైలెంట్గా ఉంటున్నా అసలు ఒక్క సెకండ్ అయినా. నువ్వా అది రాదు కారు. సరే మనం ఏం తెచ్చుకోవడానికి వెళ్తున్నావు చెప్పు, నువ్వు చెప్పమ్మా. ఏం తెచ్చుకోవడానికి వెళ్తున్నావు ఖుషి? సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చి మేము సర్ప్రైజ్ అయ్యాము, షాక్ అవ్వకుండా. తను ఏ ఊరికే వెళ్ళలేదు. అండ్ బిర్యానీ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసి చక్కగా తినేసి నెక్స్ట్ ఏంటన్నది చూస్తూ ఉండండి. సో ఈ వ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, అప్పట్లోగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మోస్ట్లీ మన వీడియో అయితే హోమ్ టూర్ ఉంటుంది, సో వెయిట్ చేస్తూ ఉండండి. మంచిగా బిర్యానీ మెక్కేసి అలా పడుకొని లేచి ఈవినింగ్ అయితే బయటికి స్టార్ట్ అయిపోయాము. దసరా కదా, ఇంట్లోకి కొంచెం ఫర్నిచర్ అయితే కావాల్సి వచ్చింది. సో అది తీసుకుందాము, ఇంకా దసరాకి చాలా ఆఫర్స్ ఉంటాయి కదా అన్నట్టుగా ఫ్యామిలీ మొత్తం స్టార్ట్ అయిపోయాము. వెళ్ళి ఒక్కరి సెలెక్షన్ కాదనమాట, ఒక్కరు వెళ్ళుంటే తొందరగా సెలెక్షన్ అయ్యి ఉండేదేమో. మా ఫ్యామిలీ అందరం వెళ్ళాము. సో వెళ్ళి ఫైనల్గా అయితే 2 ఐటమ్స్ అయితే పర్చేస్ చేసాము. ఏం చేసాము అనేది మీరు నెక్స్ట్ వ్లాగ్ కోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. బాయ్ ఫర్ నౌ.